దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి అయ్యగారు తీసుకున్నటువంటి లేఖన భాగంలో నుంచి దేవుడు కొన్ని మాటలు నాకు ఇచ్చి ఉంటున్నారు. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము మొదటి వచనం. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కన క్రింద నుండి పారుచుండెను. చాలండి, దేవుడి లేఖనం ద్వారా మనతో మాట్లాడును గాక. పరలోకంలో దేవుని మందిరం ఉందంట. ఆ పరలోకంలో మందిరములో గుమ్మం ఉంది. ఆ గుమ్మము కింద నుంచి ఒక నది ప్రవహిస్తూ ఉంది. ఆ నది ప్రవహించే ఇందాక మడమల లోతు, మోకాళ్ళ లోతు, నడుమ లోతు వచ్చింది. అసలు ముందు ఆ నది ఎక్కడ పుట్టింది అంటే దేవుని యొక్క మందిరంలో నుండి పరలోకపు గుమ్మము కింద నుంచి ప్రవహిస్తుంది. గుమ్మము అనగా మార్గము, మనం నడిచేది. ఇక్కడ మనకు మార్గమైనటువంటి యేసు ప్రభుల వారికి సాదృశ్యంగా ఉంది. పరలోకంలో ఉన్నటువంటి గుమ్మము యేసు ప్రభుల వారికి సాదృశ్యంగా ఉంటే, మందిరము గుమ్మము కింద నుండి ఒక నది ప్రవహిస్తుంది. ఇది జీవనదిగాను, దేవుని నదిగాను, మహాప్రభావముతో ప్రవహించే నదిగాను కనిపిస్తూ ఉంది. అయితే ఈ నది మహాప్రభావముతో ప్రవాహముతో ప్రవహిస్తున్నప్పటికీ ఇది గుమ్మము ఎప్పుడూ ఎక్కలేదంట. ఈ నదికి ఉన్న స్పెషాలిటీ, అంత జీవము కలిగినటువంటి నది, ప్రవాహముతో మరి ప్రభావముతో ప్రవహిస్తున్నటువంటి నది ఎప్పుడు గుమ్మము పైన ఎక్కాలి అని అది ప్రయత్నించలేదంట. గుమ్మము కింద నుంచి అది ప్రవహిస్తూ వెళ్ళిందంట. ఇక్కడ మనం ఆగి ఆలోచించినట్లయితే ఈ యొక్క నది దేనికి సాదృశ్యంగా ఉంది అంటే పరిశుద్ధాత్మ అభిషేకమునకు సాదృశ్యంగా ఉంది. ఇక్కడ మనము చాలా సందర్భాలలో చూసేది ఏంటంటే, వాక్యాన్ని పక్కన పెట్టి చాలా సందర్భాలలో ప్రవచనాలకి, దర్శనములకు, లేకపోతే స్వస్థతలకు దేనికో అవకాశం ఇస్తూ ఉంటాము. దాన్ని బట్టి ఒకవేళ ఎక్కడైనా స్వస్థతలు జరిగితే అది గొప్ప సంఘము అని, లేకపోతే అద్భుతాలు జరిగితే అది గొప్ప సంఘం అని అనుకుంటూ ఉంటాం. దయాలు వెళ్ళగొడితే గొప్ప సంఘం అని అనుకుంటూ ఉంటాం. అన్నిటికంటే ముఖ్యమైనది ఏది అంటే దేవుని వాక్యము కలిగిన సంఘము గొప్ప సంఘం. హల్లెలూయా. వాక్యమును పక్కన పెట్టి ఎన్ని అద్భుతాలు జరిగినా అది వ్యర్థము. ఎందుకంటే వాక్యమై ఉన్నటువంటి దేవుడు మన తోడుగా ఉన్నాడు. ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు అంట వాక్యమును కాదని ఎప్పుడు కూడా తనను తాను కనపరుచుకోవాలి అని ఎక్కడా లేదు. సపోజ్ ఒకవేళ నేను మీకు సొలొమోను కంటే అత్యధికమైనటువంటి జ్ఞానమును ఇస్తున్నాను అని మీకు ఎవరైనా ప్రవచనం చెప్పారనుకోండి. ప్రవచనం చెప్తే మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే సొలొమోను వంటి జ్ఞానవంతుడు ఎవరు లేరంట. అయితే ఇక్కడ చెప్పిన ప్రవచనం ఏంటి? అది నమ్మదగినది కాదు ఆ ప్రవచనం. ఎందుకంటే సొలొమోను కంటే జ్ఞానవంతుడు ఎవరు లేరు కాబట్టి సొలొమోను కంటే జ్ఞానం మీకు ఇస్తాను అంటే అది ప్రవచనము వాక్యానుసారమైనది కాదు. ప్రవచనాలు సత్యము, స్వస్థతలు సత్యము, దయ్యముల నుండి విడుదల కావాలి. యేసు ప్రభుల వారు నిశ్చయముగా ఈ కార్యాలన్నీ చేశారు కాబట్టి సేవకులైనటువంటి మనలో, సంఘాలలో ఖచ్చితంగా జరగాలి. కానీ వాక్యాన్ని పక్కన పెట్టి చెప్పబడినటువంటి ప్రవచనము కానీ లేఖనము కానీ వాక్యానుసారంగా ఉందో లేదో గ్రహించకుండా దాన్ని బట్టి గ్రుడ్డిగా నమ్మటం అది కరెక్ట్ కాదు. కాబట్టి చెప్పబడినటువంటి ఆ ప్రవచనము వాక్యంలో ఉన్నదా లేదా, అది వాక్యానుసారంగా ఉన్నదా లేదా గ్రహించి నువ్వు అప్పుడు ఆరాధిస్తే దాన్ని బట్టి వాక్యంలో చూసుకొని దాన్ని బట్టి నువ్వు అంగీకరించాలి. అయితే ఈ నది ప్రవహిస్తూ ఉంది. ఈ నది ప్రవహించి అంటండి మరి ముందుకు వెళ్తూ ఉంది. ఎక్కడైతే అది గుమ్మము ఎక్కలేదు కదా, మనం గమనించాల్సిందంటే అభిషేకం ఉన్న వాళ్ళు ఎప్పుడు తగ్గింపు స్వభావం కలిగి ఉంటారు. పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళు ఒక మాట అంటే పడి వెళ్ళిపోతారు. పరిశుద్ధాత్మతో నింపబడతామంటారు, కానీ ఒక్క మాట అంటే తట్టుకోలేని మనసు, ఓర్చుకోలేని మనసు, క్షమించలేని మనసు, ప్రేమించలేని మనసు. పైగా పరిశుద్ధాత్మతో మేము నింపబడ్డామండి, నేను అన్య భాషలు మాట్లాడతానండి, ఇలా చెప్పుకుంటూ ఉంటారు. నాకు తెలిసినటువంటి ఒక సేవకులు ఉంటున్నారండి.
ఒక దైవజనరాలు ఉంటున్నారు. అయితే ఆమె ఎన్నో అన్య భాషలతో మాట్లాడుతూ అది ప్రవచనాలని, సేవకులు కనపడితే ప్రవచనాలు చెప్పేస్తున్నారు. విశ్వాసులకు కాదు, సేవకులకే ప్రవచనాలు చెప్పేస్తున్నారు. అయితే ఒకానొక సమయంలో నేను హాస్పిటల్లో సీరియస్ కండిషన్లో ఉన్నప్పుడు, మొన్న జరిగినటువంటి లాస్ట్ అక్టోబర్లో నేను ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ ఆదివారం వచ్చింది. నిన్న వచ్చినటువంటి మనకి జాన్సన్ గారు ఊళ్ళోనే ఉన్నారు. అప్పటికి వారం నుంచి మన మందిరంలోనే ఉంటున్నారు. ఆయన ఏదో పని మీద వచ్చి, అయితే సేవకురాలు వాక్యం చెప్పాలి అని ఆమె సిద్ధపడ్డారు. నేను ఆ హాస్పిటల్లో ఐసీయూలో ఉన్న ఒక ఆదివారం, ఐసీయూలో ఉన్నటువంటి సమయంలో అయితే ఆమె సిద్ధపడిపోయారు. అక్క మీరు నడిపించండి, సంఘమంతా మీరు నడిపించండి అని బాధ్యత ఆమెకు అప్పగించాను. కానీ వాక్యం దగ్గరకు వచ్చేసరికి మరి అయ్యగారు సాక్ష్యంతో పాటు వాక్యము మొత్తము ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సేవకులు నడిపించేశారు. ఈ బాధ చూసినటువంటి ఆమె వాక్యం జరుగుతున్నప్పుడు మధ్యలో లేచి వెళ్ళిపోయారు. లేచి వెళ్ళిపోతే ఆమె ఎందుకు వెళ్ళిపోయారని ఆమెతో పాటు ఒక నలుగురు వెనక్కి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఏంటి అంటే, నేను వాక్యం చెప్పడానికి సిద్ధపడితే కనీసం నాకు ఇన్ఫర్మేషన్ లేకుండా, నాకు వాక్యానికి సమయం ఇవ్వకుండా ఎవరికో ఇచ్చేశారు, వీళ్ళు మనుషుల వైపు చూస్తున్నారని బాధపడి ఆమె వెళ్ళిపోయారు. ఇంతవరకు తిరిగి మందిరానికి రాలేదు. అలిగి సంఘం మీద, మా మీద. అప్పుడు నా కండిషన్ ఎలా ఉంది? ప్రాణాపాయ స్థితిలో ఐసీయూలో ఉన్నాను. అభిషేకం ఉన్న వాళ్ళు ఇలా చేస్తారా? పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళు, కనీసం నేను ఉన్న సేవకురాలు హాస్పిటల్లో మరణంతో పోరాడుతుంది అన్న ఒక ప్రేమ అనేది నా మీద ఉంటే ఖచ్చితంగా ఆ సమయంలో అక్కడ ఉండేవారు. తర్వాత నేను డిశ్చార్జ్ అయ్యాక కూడా, అక్క మీరు ఎందుకు బాధపడ్డారు, అది అనుకోకుండా జరిగింది, మామూలుగా మీకు కూడా అవి చెప్పాలి అనుకున్నాము, కానీ అనుకోకుండా సందర్భం జరిగిపోయింది అని ఎంత చెప్పినా ఆమె కూడా క్షమించలేకపోయారు, ప్రేమించలేకపోయారు, అర్థం చేసుకోలేకపోయారు. నేను చెప్పేది ఏంటంటే, ఈ ఉపవాస ప్రార్థనలో పరిశుద్ధాత్మ నింపుదల కూడికలని అన్నయ్య గారు మరి అక్కడ పేరు పెట్టి ఉంటున్నారు. పరిశుద్ధాత్మతో నింపబడటం గురించి మనం నేర్చుకుంటున్నాం. నింపబడిన వాళ్ళు ఎలా ఉంటారు అంటే తగ్గింపు కలిగి ఉంటారు. ఎంతగా అభిషేకించబడితే, ఎంతగా ఉన్నతంగా దేవుని పనిలో వాడబడుతూ ఉంటే వాళ్ళల్లో తగ్గింపు ఉంటుంది, వాళ్ళలో క్షమాపణ ఉంటుంది, వాళ్ళలో దీనత్వం కలిగి ఉంటుంది. ఏమి అన్నా తుడుచుకుపోయే మనస్తత్వం కలిగి ఉండాలి. సేవకులమైన మేము ఎన్నో సందర్భాలలో ఎన్నో అవమానాలు పొందుకుంటున్నాం. కానీ అవమానాలన్నిటినీ కూడా అవమానములన్నిటినీ భరించి దేవుని పని కోసం ముందున్నటువంటి పరుగు పందెములో గురి యొద్దకు పరిగెడుతున్నాం. ఈ మనుషుల మాటలు, ఈ అవమానాలు, ఈ బాధ నిజమే, బాధనే, కష్టమే, నిందనే, కానీ వాటి వైపు చూసుకుంటూ ఉంటే ఈ పరుగు పందెంలో ముందుకు వెళ్ళలేము. మనము ప్రయాణంలో ముందుకు కొనసాగాలి అంటే గురి యొద్దకు మన దేవుడి వైపు చూసి ముందుకు వెళ్ళాలి. అభిషేకించబడిన వాళ్ళము తగ్గింపు కలిగి ఉంటేనే అది నిజమైన అభిషేకం. ఇక్కడ ప్రవహించే నది గుమ్మము కింద నుంచే ప్రవహిస్తూ ఉంది. అయితే ఈ నది ప్రవహిస్తూ ఇందాక అయ్యగారు కొన్ని విషయాలు చెప్పారు. నేనైతే అక్కడ చూసుకున్నట్లయితే 7వ వచనం చూసుకున్నాం, 47వ అధ్యాయం 7వ వచనం. నేను తిరిగి రాగా నదీ తీరమున ఇరుపక్కల చెట్లు విస్తారముగా కనపడెను. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరాబాలోనికి దిగి సముద్రంలో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్ళగును. నేను మీకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేసినట్లయితే, ఈ దేవుని మందిరంలో నుండి, పరలోకంలో నుండి, గుమ్మము కింద నుండి ఒక నది ప్రవహిస్తూ వస్తుంది. ఆ నదిలో ఇందాక చెప్పినట్టుగా మడమలోతు, మోకాళ్ళ లోతు, నడుము లోతు, ఈదలేనంత లోతు అక్కడ ప్రవహిస్తుంది. ఈ నది అంటండి పారుకుంటూ వచ్చిందంట. ఈ నది ప్రవహించేటప్పుడు ఇటు అటు చెట్లు ఉన్నాయంట. ఆ చెట్లు అంతకుముందు ఎలా ఉన్నాయి అంటే నిర్జీవంగా ఉన్నాయి. ఆ చెట్లు ఇంతకుముందు బలము లేనిగా ఉన్నాయి, వాటిని ఎవరు తడపలేనట్టుగా ఉన్నాయి. చెట్లు దేనికి సాదృశ్యంగా ఉంది అంటే విశ్వాసులకు సాదృశ్యంగా ఉంది చెట్లు. అయితే దేవుని నది, దేవుని అభిషేకము ఏ వ్యక్తి మీదకైతే వస్తుందో, ఏ సంఘములోనైతే ఆ యొక్క నది ప్రవహిస్తూ ఉంటుందో ఆ చెట్లంటండి తడపబడి పచ్చగా మారిపోతాయంట. హల్లెలూయా. అంతకు ముందు ఉన్నటువంటి ఎండిపోయినటువంటి కొమ్మలు, రాలిపోయినటువంటి పువ్వులు, జీవము లేకుండా ఉన్న ఆ చెట్లు, దేవుడు రాకముందు, దేవుని నది తడపక ముందు ఆ చెట్లు నిర్జీవమైన స్థితిలో ఉన్నాయి.
విశ్వాసులమైన మనము అభిషేకం మనలోకి రాకముందు మనం ఎలా ఉంటామంటే నిర్జీవమైన క్రియలతో ఉంటాం. మనలో నరికి వేసుకోవాలి. కొన్ని కొమ్మలండి, ఎండిపోయిన కొమ్మలు తీయకపోతే మిగిలిన చెట్టు పెరగదు. ఎక్కడైనా కానీ మొగ్గలుగా ఉండి రాలిపోతా ఉంటాయి. ఎందుకు అంటే అక్కడ పాడైపోయిన కొమ్మను అక్కడికి నరికి వేయాలి. అప్పుడే మిగిలిన కొమ్మలు పెరుగుతాయి. ఎండిపోయి నిర్జీవంగా చెదలు పట్టి ఉన్నవి అక్కడ తీసివేయాలి. అలాగే ఈ నది ప్రవహించిన వెంటనే ఆ నది ప్రవహించినటువంటి ఆ స్థలం ఏమైపోతుందంటే పచ్చగా మారిపోతుంది. నువ్వు జీవముతో నింపబడాలి అంటే నీలోకి ఈ జీవనది ప్రవహించాలి. హల్లెలూయా. నీలోకి అభిషేకము రావాలి. ఈ అభిషేకం వచ్చినప్పుడే నువ్వు ఫలిస్తావు, పుష్పిస్తావు, అనేకులకు నీడనిస్తావు, అనేకుల కడుపు నింపుతావు. నీ సన్నిధికి లేకపోతే నీ యొక్క చెట్టు నీడకి అనేకులు వచ్చి సేద తీరుతారు. అలాంటి చెట్లుగా ఉండాలి విశ్వాసులమైనటువంటి మనము. ఈ నది ప్రవహించింది మొదటి చెట్లు. రెండోది నది ప్రవహిస్తూ ఉందంట. అరాబా సముద్రంలోకి పడిందంట. సముద్రపు నీళ్ళు ఎలా ఉంటాయండి? ఉప్పుగా ఉంటాయి. సముద్రపు నీళ్లు ఉప్పుగా ఉంటాయి. అయితే ఈ నది అంట దేవుని దగ్గర నుంచి ప్రవహించిన నది చెట్లు తడుపుకుంటూ సముద్రంలో పడిందంట. సముద్రంలో పడగానే ఆ నది నీళ్లు మంచి నీళ్లుగా మార్చబడ్డాయంట. హల్లెలూయా. నార్మల్గా అయితే కొన్ని నదులు మన యొక్క రాష్ట్రంలో ఉంటున్నాయి. మంచి మంచి నదులు మంచి నీళ్ళనిచ్చేవి, తీయగా ఉండేవి. అయితే ఎన్ని నదులు ప్రవహించినా పొలాలు తడుపుకుంటూ అందరికి నీటి అవసరతలు తీర్చుకుంటూ ఈ నది నీళ్ళన్నీ ప్రవహించి లాస్ట్కి ఎక్కడికి వెళ్తాయంటే సముద్రంలోకి వెళ్తాయి. ఇవి ముందు మంచి నీళ్లే, కానీ నీళ్లు సముద్రంలో పడంగానే ఉప్పు నీటిగా మారిపోతాయి. నువ్వు ఎన్ని నదులు నీళ్లు తెచ్చి సముద్రంలో నీకు నువ్వుగా ఒకవేళ కలిపినా అవి మంచి నీళ్ళగా మార్చబడవు. కానీ నీ వల్ల అయితే కాదు. కానీ దేవుని నది సముద్రంలోకి వస్తే సముద్రపు నీరు మంచి నీటిగా మార్చబడుతుంది. హల్లెలూయా. ఎందుకో తెలుసా? అది జీవనది. సముద్రము లోకానికి సాదృశ్యంగా ఉంది. ఈ భయంకరమైనటువంటి లోకము ఉప్పు నీటిలాగా తాగటానికి యోగ్యంగా లేదు, మన అవసరతలు తీర్చేదిగా లేదు. కానీ ఈ భయంకరమైనటువంటి లోకానికి సాదృశ్యంగా ఉన్న సముద్రంలో ఉన్న నీరు లోకంలో పాపమునకు మనుషులకు సాదృశ్యంగా ఉంటుంది. ఆ నీరు మార్చబడాలి అంటే నువ్వు మామూలుగా వెళ్ళి ఎన్ని మాటలు చెప్పినా వాళ్ళు మారరు. నువ్వెంతగా వారి కోసం మొరపెట్టిన వాళ్ళు మారరు. కానీ ఈ నది, ఈ యొక్క అభిషేకముతో నింపబడిన నీవు వెళ్ళి ఆ సముద్రంలోకి వెళ్ళి నువ్వు మాట్లాడితే నీలో ఉన్న అభిషేకము పాపములో ఉప్పుతో నింపబడిన ఆ నీటిని మంచి నీటిగా మార్చినట్టుగా నీలో ఉన్నటువంటి ఆ యొక్క అభిషేకము వారిని మంచి వారిగా మార్చగలుగుతుంది. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, వారి క్రియలు మంచి క్రియలుగా మార్చబడతాయి. అంతకుముందు పనికిరాని నీరే, కానీ ఇప్పుడు అభిషేకము మనలో నుంచి వారిలోకి వెళ్ళింది కాబట్టి ఆ నీరు మంచి నీరుగా మార్చబడి తాగటానికి అనేకులకు ఉపయోగకరంగా. అంతకుముందు తాగుబోతండి, అంతకుముందు తిరుగుబోతండి, అంతకుముందు అస్సలు కఠినాత్ముడండి అనుకునేటువంటి వాళ్ళు ఎప్పుడైతే ఈ అభిషేకము వారిలోకి వెళ్తుందో వారి క్రియలు మారిపోతాయి, వాళ్ళ మాటలు మారిపోతాయి, వాళ్ళ పద్ధతులు మారిపోతాయండి. అలాంటి స్వభావము రావాలని దేవాది దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. మొదటగా మనకేం కనపడింది? పరలోకం. పరలోకంలో చాలా గుమ్మాలు ఉన్నాయి. ఒక గుమ్మము మన యేసయ్యకు సాదృశ్యంగా ఉంది. ఆ గుమ్మము కింద నుంచి ప్రవహిస్తున్నటువంటి నది ఉంది. ఆ నది దేనికి సాదృశ్యంగా ఉందంటే పరిశుద్ధాత్మ దేవునికి అభిషేకమునకు అది సాదృశ్యంగా ఉంది. ఈ నది ఎంత పొర్లి ప్రవహిస్తున్నప్పటికీ గుమ్మము పైకెక్కలేదు. మనము కూడా ఎంత ఆత్మతో నింపబడినా, మనం అన్య భాషలు మాట్లాడుతున్నా, ప్రవచనాలు చెప్తున్నా, సేవకుల కంటే గొప్పోళ్ళమనో దేవుడి కంటే సమానమైన వాళ్ళమనో ఇలాంటి స్వభావం మనలోకి రాకూడదు. ఎంతగా దీవించబడితే దేవునిలో, ఎంతగా ఆత్మీయంగా నలగొట్టబడితే నువ్వు దేవుని యొక్క కృప పొందుకుంటూ ఉండే కొలది నువ్వేమైపోవాలంటే గొర్రెపిల్లగా మారిపోవాలి. తగ్గించుకొని నేను కనపడాలి, నా పేరు కనపడాలి అని ఎక్కడ కూడా నువ్వు ఆలోచన నీలో నుండి తీసివేయాలి. నిజమైనటువంటి అభిషేకం అయితే, ఒకవేళ భ్రమపరచు ఆత్మ, ఉద్రేకపరచు ఆత్మ అయితే ఎక్కడ చూసినా మనమే కనిపిస్తూ ఉంటాం. ఇలాంటి ఆత్మనా దేవుని ఆత్మ? ఒకవేళ దేవుని ఆత్మ అయితే ఏంటి దానికి మీకు ఎలా అర్థం చేసుకోవాలి? దేవుని ఆత్మ అయితే వాక్యానుసారంగానే ఉంటుంది. వాక్యం కాదని ఒక్క మాట కూడా
కల్పించి ఉండదు. వాక్యానుసారంగా ఉంటేనే అది దేవుని మాట అని మీరు నమ్మాలి. ఇది ప్రవహించి అక్కడికి వచ్చింది. మొదటగా చెట్లను తడిపింది. ఈ చెట్లెవరు? మనమే. ఎండిపోయినటువంటి నిర్జీవమైన క్రియలు కలిగినటువంటి మనమే. కానీ దేవుని అభిషేకం మనలోకి వస్తే ఎండిపోయిన ప్రతి కొమ్మ నరకబడి తిరిగి జీవమును పొందుకొని పచ్చగా తడపబడతాము. అనేకులకు ఆశీర్వాదంగా ఫలభరితంగా ఉంటాం. ఈ నది ప్రవహించి ఎక్కడికి వచ్చింది? మళ్ళీ ఎక్కడికి వచ్చిందంటే ఈ నది సముద్రంలోకి. సముద్రం నీరు ఉప్పుగా ఉంది, కానీ ఈ నీరు రాగానే దేవుని నది వలన మాత్రమే సముద్రపు నీరు మంచి నీరుగా మార్చబడింది. హల్లెలూయా. ఈ నది అంటండి ఇంకా ప్రవహించి ఒక చెరువులో పడిందంట. ప్రవహించి ఈ చెరువులో పడగానే మీ అందరికి బాగా ఇష్టమైనవి చేపలు మొత్తం కూడా సమృద్ధిగా పెరిగిపోయాయంట. హల్లెలూయా. అక్కడ మీరు చూసుకున్నట్లయితే 9వ వచనం నుంచి, వడిగా పారు ఈ నది వచ్చు చోట్ల నెల్ల జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్లగును గనుక చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తము బ్రతుకును. హల్లెలూయా. ఈ నది ఎక్కడికి వెళితే అక్కడికి జీవం. ఈ నది ఎక్కడికి వెళ్తే అక్కడ ఆశీర్వాదం. ఈ నది ఎక్కడికి వెళ్తే అక్కడ సమృద్ధి. ఇప్పుడు ఈ నది చెరువులో వెళ్ళిందంట. చెరువులో అంతకుముందు కొన్ని చేపలే ఉన్నాయి. కానీ ఈ నది ప్రవహించిన వెంటనే జలచరములన్నీ విస్తారములైపోయాయంట. హల్లెలూయా. ఆ చెరువు దేనికి సాదృశ్యంగా ఉందో తెలుసా? సంఘానికి సాదృశ్యంగా ఉంది. అంతకుముందు కొన్ని ఆత్మలే, అంతకుముందు కొన్ని చేపలే ఉన్నాయి, కొన్ని ఆత్మలే. కానీ దేవుని అభిషేకం వస్తే విస్తారమైన ఆత్మలతో ఈ సంఘము నింపబడును గాక. అటువంటి అభిషేకం మనలో ఉండాలి. ఎక్కడికి వెళ్తే అక్కడికి బ్రతికిపోతున్నారంట. ఎక్కడికి వెళ్తే అక్కడ జీవం అంట. ఎక్కడికి వెళ్తే అక్కడ సమృద్ధి అంట. ఈ యొక్క 7 రోజుల ఉపవాస ప్రార్థనలో పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి ఈ సంఘము వచ్చే ఉపవాస ప్రార్థన కంటే ఏమైపోవాలంటే నింపబడిపోవాలి, సమృద్ధిగా. మరి జలచరములు అధికమైపోవాలి. జలచరము అంటే జలమును తాగి బ్రతికేది, జలాలలో నివసించేది. ఆ జలము దేనికి సాదృశ్యంగా ఉంది? వాక్యానికి. చేపలు మీరే. ఆ వాక్యంలోని మీరు బ్రతకాలి. వాక్యం లేకపోతే మీకు జీవము లేదు. వాక్యం లేకుండా మనకు బ్రతుకు లేదు. వాక్యాన్ని పక్కన పెట్టి మనం ఎన్ని కార్యాలు చేసినా అదంతా కూడా వ్యర్థమే. ఎన్ని మాటలు మాట్లాడుకున్నా అదంతా కూడా వ్యర్థమే. ఆ వాక్యములోనే నువ్వు మునిగి తేలుతూ ఉండాలి. వాక్యంలో ఉంటేనే నీకు క్షేమము. వాక్యములో ఉంటేనే నీకు ఆశీర్వాదము. ఆత్మ కావాలి, అభిషేకము కావాలి, నీకు వాక్యము కావాలి. అయితే అక్కడున్న జలచరాలన్నీ కూడా బ్రతికిపోయాయంట సమృద్ధిగా. అయితే ఈ నది ఇంకా ప్రవహిస్తూ వెళ్ళిందంట. యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనంలో చివరి మాట ఒకసారి నేను చదువుతానమ్మా. 754 పేజీ నెంబరు, యోవేలు గ్రంథం 3వ అధ్యాయం. ఆ దినమందు పర్వతములలో నుండి కొత్త ద్రాక్షారసము పారును, కొండలలో నుండి పాలు ప్రవహించును. ఇక్కడి నుంచి చూడండి, యూదా నదులన్నిటిలో నీళ్లు పారును. నీటి ఊట యెహోవా మందిరములో నుండి ఉబికి పారి షిత్తీము లోయను తడుపును. హల్లెలూయా. ఇప్పుడు ఏం నది ఇది? యెహోవా మందిరములో నుండి పారి ఉబికి ప్రవహిస్తున్నటువంటి ఊట. ఈ నది ఇందాక ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకంలో గుమ్మము నుండి వచ్చింది. చెట్లను తడిపింది, సముద్రంలో పడింది, మరి చెరువులో పడింది. ఎక్కడికి వెళితే అక్కడ ఆశీర్వాదం. ఇప్పుడు ఈ నది ప్రవహించి వచ్చిందంట, షిత్తీము లోయలోనికి వచ్చిందంట. హల్లెలూయా. షిత్తీము లోయలో ఏముంటాయో మీకు తెలుసా? షిత్తీము లోయలో తుమ్మ చెట్లు ఉంటాయంట. ఎక్కడైనా లోయ అనుభవం కనుక మనం చూసుకున్నట్లయితే 2017లో నేను అప్పటి వరకు 2008 నుండి 2017 వరకు నేను ఒక సువార్థికురాలిగా లేకపోతే సాక్ష్యం చెప్పడానికి అలా తిరుగుతూ ఉన్నాను. 2017లో 40 రోజులు ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు దేవుడు నన్ను దర్శించాడు. ఏమని అంటే, నీ సంపాదన కాదు, నువ్వు సంపూర్ణంగా నా సేవకు రావాలి అని దేవుడు పిలిచినప్పుడు, అయితే ప్రభువా నాతో మాట్లాడు అన్నప్పుడు దర్శనము లేకపోతే స్వరము, వాక్యము, ఇట్లా 3 దర్శనాలు నాకు చూపించారు. అయితే సమయం లేదు, కానీ ఒక స్వరము మాట్లాడింది, దేవుడు నాతో మాట్లాడింది స్వరము ద్వారా. నేను చెప్తాను, ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు నిర్లక్ష్యంగా ఉండటానికి వీల్లేదండి.
మనకొచ్చే ప్రతి కళకి కూడా ఒక అర్థం ఉంటుంది. మనము ఇలా కొనుక్కు పడినట్టే ఉంటాము. మన కళ్ళ ముందు ఒక విజన్, అంటే ఒక సందర్భం జరిగినట్టు కనిపిస్తుంది. ఉపవాసంతో నింపబడిన వారితో దేవుడు ఎప్పుడు కూడా వారితోనే సంచరిస్తూ ఉంటాడు. నువ్వు అలసిపోయి నిద్రపోయినా దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. నీ ఆత్మ దేవుని సన్నిధిలో మొరపెడుతూనే ఉంటుంది. అయితే ఆ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఆరాధన జరుగుతుంది. ఆరాధన జరిగేటప్పుడు నేను అందరితో పాటు ఆత్మతో నింపబడి ఆరాధన చేస్తూ ఉన్నాను. నాకు ఒక స్వరం వినపడుతుంది. ఏంటి అంటే, గాఢాంధకారపు లోయలో నిన్ను విడిపించిన నేను, నిన్ను విడిపించడానికి అనేకుల్ని, నీ ద్వారా అనేకుల్ని విడిపించడానికి నిన్ను ఎన్నుకొని ఉన్నాను. హల్లెలూయా. ఈ స్వరము నాకు వినపడిన వెంటనే ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూస్తే అందరూ ఆత్మతో నింపబడి బాగా గంభీరంగా ఆరాధన జరుగుతుంది. నాతో మాట్లాడిన వాళ్ళు ఎవరు అని కళ్ళు తెరిచి చుట్టూ అటు ఇటు చూసుకున్నాను. ఎవరి ఆరాధనలో వాళ్ళు ఉన్నారు. అయితే నాతో మాట్లాడింది దేవుని స్వరం అని నేను నమ్మాను. హల్లెలూయా. వెంటనే మర్చిపోతానని చెప్పి ఆ మాటలు ఆ బైబిల్లో 2017లో ఆ బైబిల్లో నేను రాసేసుకున్నా. గాఢాంధకారపు లోయలో నేనున్నప్పుడు నన్ను విడిపించింది ఎందుకు అంటే, నాలాగా లోయలో ఉన్న వారిని విడిపించడానికి దేవుడు నన్ను ఎన్నుకున్నాడంట. హల్లెలూయా. ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఈ దేవుని నది అంట ప్రవహించి ప్రవహించి ఆ లోయలో పడిందంట. షిత్తీము లోయలోకి ఎవరైనా దిగి వెళ్తారా? ఏదో మరి ఒక అపాయము వలన యాక్సిడెంట్లు అయ్యి లోయలో పడిపోతే తప్ప అడవులు చూడటానికి వెళ్తారు, కానీ లోయలు చూడటానికి ఎవరన్నా వెళ్ళగలరా? ఒకవేళ అడవికి సంబంధించిన ఫారెస్ట్ ఆఫీసర్స్ వాళ్ళకి ఏదైనా అవసరం ఉందంటే చాలా జాగ్రత్తగా దిగి వాళ్ళ పని ఏదో చూసుకొని వస్తారు. అది అవసరమైతే తప్ప లోయని ఎవరు ఇష్టపడరు, లోయలోకి ఎవరు వెళ్ళరు. కానీ అలాంటి లోయలోకి దేవుడు కనికరం చూడండి, పరలోకము నుండి ప్రవహిస్తున్న నది లోయను తడుపుతుందంట. హల్లెలూయా. ఆ షిత్తీము లోయను తడుపుతుందంట. అందరి చేత తృణీకరించబడినటువంటి ఆ లోయ, ఎవరు ఇష్టపడినటువంటి ఆ లోయ, అందులో ఏమైనా బలమైన టేకు చెట్లో లేకపోతే పనికొచ్చే విలువైనటువంటి గంధపు చెట్లు ఉన్నాయా? తుమ్మ చెట్లు. కనీసము మన చుట్టుపక్కల ఎక్కడన్నా తుమ్మ చెట్లు ఉంటే ఊరికే ప్లేస్ వేస్ట్ అయిపోతుందని నరికి వేస్తాం. దాని బదులు ఉపయోగపడే చెట్టును పెంచుకుంటే బాగుంటుంది అని. ఎందుకంటే తుమ్మ చెట్లు కనీసం నీడకు కూడా పనికిరా. వెళ్ళి నీడలో కూర్చుందామంటే కూర్చోడానికి లేదు, ముళ్ళన్నీ రాలి కింద పడి ఉంటాయి. ఆ తుమ్మ చెట్లు ఆకులు నల్లగా చెక్కంత దుమ్ము పట్టుకుపోయి నల్లగా కొమ్మలు ఆకులు చూడటానికి కూడా అంత పచ్చగా కనపడవు. అయితే ఈ లోయలో ఉన్నటువంటి చెట్లు ఇప్పుడు సంతోషపడుతున్నాయంట. ఏమని అంటే, నన్ను నువ్వు తడిపే, మమ్మల్ని తడపడానికి ఎప్పుడో వర్షం వస్తే ఆ వర్షం కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. ఇప్పుడు మమ్మల్ని తడపటానికి దేవుని సన్నిధిలో నుండి ఒక నది బయలుదేరిందా? ఆ నది మమ్మల్ని తడుపుతుందా? ఇప్పటిదాకా మేము ఏ ప్రేమకు నోచుకోలేకుండా ఉన్నాం కదా, ఏ యోగ్యత లేకుండా ఉన్నాము కదా. ఇప్పుడు దేవుని నది మమ్మల్ని తడుపుతుందంటే అప్పటిదాకా బలము లేని చెట్లు బలపరచటం ప్రారంభించబడ్డాయి. హల్లెలూయా. బలముగా ఏపుగా పెరుగుతున్నాయి తుమ్మ చెట్లు. ఆ యొక్క మొద్దు బాగా బలంగా తయారైంది, ఆకులు పచ్చగా అయిపోతున్నాయి. ఇంకా తుమ్మ చెట్లు సంతోషపడుతున్నాయంట. ఇప్పటి వరకు మమ్మల్ని ప్రేమించే వాళ్ళు లేరు, ఆదరించే వాళ్ళు లేరు, మా కన్నీరు తుడిచేవాళ్ళు లేరు, మమ్మల్ని తృప్తిపరిచేవాళ్ళు లేడని మేము అనుకున్నాం. కానీ దేవుడికి మా మీద ఎంత కనికరమో, దేవుడు మమ్మల్ని తడిపాడని చెప్పి సంతోషపడిపోతున్నాయి. అయితే తడిచి బాగా బలంతో నింపబడినటువంటి ఆ చెట్లు చాలా మొద్దులుగా అయిపోయాయి తుమ్మ చెట్లు అన్నీ. అయితే ఇప్పుడు కొంతమంది మనుషులు ఆ లోయలోకి దిగుతున్నారంట. ఈ తుమ్మ చెట్లు అనుకున్నాయంట, ఇప్పటిదాకా దేవుని నదితో మేము ఎంతగానో బలపరచబడ్డాము, తృప్తిపరచబడ్డాము, ఆశీర్వదించబడ్డాము. ఇప్పుడు ఈ మనుషులు వస్తున్నారు, ఈ మనుషులు మమ్మల్ని ఇంకెంతగా మమ్మల్ని అలంకరిస్తారో అని చెప్పి అనుకుంటా ఉన్నాయంట తుమ్మ చెట్లు. అయితే ఆ మనుషులు వచ్చారు, గొడ్డళ్ళు తీసుకొని వచ్చారు, పైన చక్కటం మొదలు పెట్టారు. మొదటగా బెరడు మొత్తం తీసేశారు, పైనున్న ఆ నల్లదంతా తీసేశారు, కొమ్మలన్నీ నరికేశారు, మొద్దులన్నీ నరికేశారు. ఆ మనుషులు ఎవరో అంటే మోషే, అహరోను, బెసలేలు. హల్లెలూయా. వాళ్ళు దైవ సేవకులకు సాదృశ్యంగా ఉన్నారు. అయితే ఆశీర్వదించబడినటువంటి వీరు, ఈ దైవ సేవకులు వచ్చేసరికి ఈ మనుషులు వచ్చారు మమ్మల్ని ఇంకా ఏదో చేసేస్తారు అనుకుంటే, వీళ్ళు గొడ్డళ్ళు తీసుకొని వచ్చారు. ఈ గొడ్డళ్ళు నరుకుతూ ఉంటే
ఈ తుమ్మ చెట్లు అంట దేవునికి మొర్ర పెడుతున్నాయంట. అయ్యా నువ్వు వచ్చావు బాగానే ఉంది, ఇప్పటిదాకా మాకు నీటిని పెట్టావు బాగానే ఉంది, ఏ యోగ్యత లేని మమ్మల్ని దర్శించావు బాగానే ఉంది, ఇప్పుడు మేము బలం తెచ్చుకున్నాం, బాగా ఎదిగాము, ఇప్పుడు మాకెందుకు ఈ గొడ్డళ్ళు, ఈ శ్రమ మాకెందుకు, నీ కష్టం మాకెందుకు అనుకుంటూ ఉన్నారంట. అయితే దేవుని దగ్గర మమ్మల్ని కాపాడు, ఈ గాయం మేము తట్టుకోలేకపోతున్నాం, ఈ నొప్పి మేము భరించలేకపోతున్నాం, మాకు ఈ వేదన వద్దు, ఈ కష్టం వద్దు అని కేకలు పెట్టి తుమ్మ చెట్లు ఏడుస్తున్నాయంట. ఏడుస్తుంటే జవాబు రావట్లేదు. ఇప్పుడు తుమ్మ చెట్లు అనుకుంటున్నాయంట, అంతే దేవుడికి మా మీద ప్రేమ తగ్గిపోయింది, మా మీద కనికరం తగ్గిపోయింది. ఫస్ట్లో అయితే ప్రార్థించిన వెంటనే జవాబు వచ్చేది, ఇప్పుడు మాకు జవాబు రావట్లేదు. అప్పుడు మేము ఉన్నంత ప్రేమ ఇప్పుడు మా మీద ప్రేమ లేదు దేవునికి. మమ్మల్ని ఆశీర్వదించింది ఎందుకు? ఇట్లా నరకటానికా? మమ్మల్ని బలపరిచింది ఎందుకు? ఇట్లా నరకటానికా? చెక్కుతుంటే పైపైన బెరడు మొత్తం తీసేస్తుంటే అయ్యా అబ్బా అనుకొని మొర్ర పెడితే దేవుడి దగ్గర నుంచి సమాధానం రాకపోతే అవి మౌనంగా రోదిస్తూ, కన్నీటితో రోదిస్తూ అట్లాగే ఉన్నాయి ఆ తుమ్మ చెట్లు. అయితే సేవకులు నరికేసినటువంటి కొమ్మలను, ఈ తుమ్మ చెట్లను, మొద్దులను తీసుకెళ్ళి ఒక్కొక్క వస్తువు చేయటం ప్రారంభించారంట. హల్లెలూయా. ఒక్కొక్క వస్తువు చేస్తున్నారంట. ఏమైపోయాయంటే దేవుని యొక్క మందసము, దేవుని యొక్క బలిపీఠము, ఆ ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి అనేక వస్తువులు దీపవేదికగా మార్చబడింది, సముఖపు రొట్టెల బల్లగా మార్చబడింది. ఏం చెట్లు ఇవి? లోయలో పడి ఉన్నటువంటి చెట్లు, పనికిరాని చెట్లు, అందము లేని చెట్లు, ఎవరు మరి దగ్గరికి వెళ్ళలేనటువంటి ఈ చెట్లు ఎప్పుడైతే దేవుని యొక్క నదితో నింపబడ్డాయో, తడపబడ్డాయో, వాటిలో బాగా పెరిగిపోయాయి. అయితే సేవకులు వచ్చి అవి నరుకుతూ ఉంటే ఏడవటం మొదలు పెట్టాయి. దేవునికి ప్రేమ తగ్గిపోయిందా అనుకుంటున్నాయి. ఖచ్చితంగా ఇదే సందర్భము, ఇదే ఆలోచన విశ్వాసమైన మీరు, సేవకులమైన మేము చాలా సందర్భాలలో దాటి వచ్చి ఉంటున్నామండి. ఎందుకో తెలుసా? ఎందుకు మా ప్రార్థనకి జవాబు రావటం లేదు? ఇలా నరకటం ఏంటో తెలుసా? సేవకులు మిమ్మల్ని నరకటం అంటే కొన్ని సందర్భాలలో మీ సేవకులు అంటే మిమ్మల్ని గాయపరచకూడదని ఒకవేళ అప్పుడప్పుడు చిన్న గాయాలు చేస్తున్నారేమో. బయట నుంచి వచ్చిన సేవకులు మీకు కొంచెం పెద్ద గాయాలే పెట్టేస్తూ ఉంటారు. మీ సేవకులు గాయపరిచినా, బయట నుంచి వచ్చిన దైవజనులు మిమ్మల్ని గాయపరిచినా అది వారికేదో ఉపయోగమైపోతుందని కాదు, కానీ మిమ్మల్ని మీ స్థితి నుంచి విడిపించి ఆ పరలోక రాజ్యంలో మీరు కూడా ఉండాలన్నదే వారి యొక్క ఆలోచన. హల్లెలూయా. అందుకోసమే మిమ్మల్ని చెక్కటం, అందుకోసమే మిమ్మల్ని నరకటం, వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరించటం, మిమ్మల్ని గద్దించటం, మిమ్మల్ని గుచ్చటం, ఇదంతా ఎందుకోసం అంటే ఈ లోయలోనే ఉంటే చాలు అనుకుంటున్నారు మీరు. ఈ భక్తి చాలు, ఈ ఆశీర్వాదం చాలు, ఏదో దేవుని నది వస్తుంది, తడుపుతుంది, ఇక్కడ మేము బలపరచబడుతున్నాం, దీవించబడుతున్నాం, రోజుకి మా పిల్లలు బాగున్నారు, మేము బాగున్నాం, మా వ్యాపారాలు బాగున్నాయి, అంతవరకు చాలు అని భూ సంబంధమైన ఆశీర్వాదమును బట్టి మీరు అక్కడ ఆగిపోతున్నారు. అయితే దేవుని ఉద్దేశము భూ సంబంధముగా మీరు దీవించబడాలి. మీ చెరువులు, మీ పొలాలు, మీ కూలి పనులు, మీకేం కలిగి ఉన్నాయో అవన్నీ దీవించబడాలి, మీ పిల్లలు దీవించబడాలి, మీరు ఆశీర్వదించబడాలి. కానీ ఆశీర్వదించబడ్డామని ఇంకా లోయలోనే ఉంటారా? ఇక్కడ కాదు మీ దీవెన. ఇక్కడ దీవించబడ్డారు, ఓకే, ఇక్కడ దేవుని సన్నిధికి వచ్చారు, ఓకే, కానీ ఇప్పుడు మీ వెతుకులాట ఎక్కడికి ఉండాలి అంటే దేవుని సన్నిధిలో ఆ ప్రత్యక్ష గుడారములో ఉండటానికి ఉండాలి మీ వెతుకులాట. అక్కడికి అంత ఈజీగా వెళ్ళిపోలేము. సన్నిధికి అయితే ఈజీగా వచ్చేస్తున్నాము, మందిరానికి రాగలుగుతున్నాము. ఇక్కడున్న మనము పరలోకమునకు చేర్చబడాలి అంటే ఆయన ఉండే ఆ స్థలములో, ఆయన సింహాసనం యొద్ద సమీపింపరాని తేజస్సులో నిత్య మహిమతో వసించు ఆ దేవుని ఎదుట నీవు నిలబడాలి అంటే, ఆ దేవుని ఎదుట నీవు నిలబడాలి అంటే అంత తేలిక కాదు. నువ్వు చాలా చక్కబడాలి. ఈ లోక సంబంధమైన మురికంతా అంటించుకున్నావు. మరి ఆ యొక్క తోలుతోనే నేను మందిరానికి వచ్చేస్తా అంటే ఎట్లా? ఆ నల్లగా దుమ్ము పట్టేసిందంత పైపైన చెక్కేయాలి కదా. ఈ చెక్కడానికి నొప్పి పుట్టదంటారా? తోలు వలుస్తుంటే నొప్పి పుట్టదా? కేకలు పెడతాము నిజమే, కానీ ఈ నొప్పితోనే మిమ్మల్ని మీరు సరి చేసుకోవాలి. హల్లెలూయా. మీలో పనికిరాని కొమ్మలు ఉన్నాయి. ఆ పనికిరాని కొమ్మలు పనికిరావు, అవి వేస్ట్.
ఈ లోక సంబంధమైనటువంటి అధికారమో, లోక సంబంధమైన కులమో, లోక సంబంధమైన గర్వమో, లోక సంబంధముగా దేవునికి ఇష్టం లేని కొమ్మలు ఎన్నో పెరిగిపోయాయి. అవి అవి పనికిరానివి. ఆ కొమ్మలు నరికి వేసి పక్కన పడవేయబడాలి. ఎందుకంటే ఆ యొక్క కొమ్మలన్నీ ఏమైపోతాయంటే నరకానికి వెళ్ళిపోతాయి. ఆ కొమ్మలు పెట్టుకున్నాం అనుకోండి, ఆ కొమ్మలతో పాటు మనం నరకానికి వెళ్ళిపోతాం. ఆ ఆరని అగ్ని చావని పురుగులో ఉండటానికి కొమ్మలు అడ్డొస్తున్నాయి, నీకు విడిచిపెట్టవలసిన అడ్డొస్తున్నాయి. వాటన్నిటినీ ఎక్కడికక్కడ నరికేసుకొని ఒక గట్టి తనముతో, దేవునికి పనికొచ్చే ఒక విశ్వాసముతో, కదలని విశ్వాసం, ఎన్ని పెను తుఫానులు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎంత కష్టమైనా, అది కరువైన ఖడ్గమైన హింసైనా, రాబోయే దినాలలో ఇంత స్వేచ్ఛగా మీటింగ్స్ జరగటానికి కూడా ఉండదు. రాత్రి అయ్యగారు చెప్పారు కదా, సమీపముగా ఉన్నది ఆయన రాకడ. ఇప్పుడు ఇంకా ఆశీర్వాదాల కోసం ఏదోలో దేవుడు దీవిస్తున్నాడు, ఇక్కడ మేము క్షేమంగా ఉన్నాం, ఇది కాదు మనకు కావాల్సింది. ఆయన పరిశుద్ధ స్థలములో ఆయనతో పాటు ఉండటానికే ఆయన మన కోసం స్థలాలు సిద్ధపరచడానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళటం కోసం పరిశుద్ధ ఆత్మను స్వాధీనపరిచి ఉంటున్నారు. ఇప్పుడు పరిశుద్ధ ఆత్మతో నింపబడిన నీవు ఆ లోయతో తడపబడినటువంటి నీలో మార్పు వచ్చేయాలి. ఇప్పుడు ఒక్కొక్కటి చెక్కి అది దీపవేదికగా, సముఖపు రొట్టెల బల్లగా, ఒక బలిపీఠముగా మార్చబడి దేవుని సన్నిధిలో నిత్యము దేవునితో పాటు వారితో పాటు దేవుడు. అప్పుడు అనుకుంటున్నాయంట, ప్రభువా మేము తప్పుగా అనుకున్నామయ్యా, ఇంత కన్నీరు కారుస్తుంటే దేవుడు ఎంత కఠినాత్ముడు, మా మీద ప్రేమ తగ్గిపోయింది, ఇంతకు ముందున్నంత ప్రేమ మాకు లేదు. ఇంతకుముందు అయితే బాగా ప్రేమించేవారు, దేవుడి మీదే కాదు సేవకుల మీద కూడా కొన్ని సందర్భాలలో బాధపడుతూ ఉంటాం. మొదట సేవకులు ఏం చేస్తారు అంటే, మీరు దేవుని సన్నిధిలోకి రావాలని మీరు ప్రేమతో మిమ్మల్ని దగ్గరికి వచ్చి, ఒక చిన్న పిల్లలు గారాబం చేసినట్టుగా మిమ్మల్ని గారాబం చేసి, మీకు ఎలాగొట్ట తినిపించి, చాలా చిన్నగా ఉన్నప్పటి నుంచి మీకు స్నానాలు చేపించి, తల్లిదండ్రులు ఎలా చూస్తారో సేవకులు కూడా అంతే గారాబంగా ఏ చిన్న దెబ్బ నొప్పి తగలకుండా పెంచుతారు. కొంచెం కొంచెం పెరుగుతూ మీరు సెటిల్ అయిపోయిన తర్వాత అప్పుడు నిజంగా వారు ఆశ ఏంటంటే, వాళ్ళేదో మీ మీద కోపంతో కాదండి గాయపరిచేది, మీరు ఇంకా రూపాంతరము చెందాలి, మీలో మార్పు రావాలి. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలతో పాటు పర సంబంధమైన ఆశీర్వాదాలు, ఆ 1000 ఏండ్ల పరిపాలనలో మీతో ఆయనతో పాటు మీరు ఆ పరిపాలనలో మీరు ఉండాలి, మీరు రాజ్యం ఏలాలి. ఏదో ఇక్కడ బ్రతికే 70 ఏళ్ల కోసం కాదండి, 1000 ఏండ్ల మరి విందులో, లేకపోతే 7 ఏండ్ల విందులో మనం ఉండాలి, 1000 ఏండ్ల పరిపాలనలో ఆయనతో పాటు మనం ఉండాలి అని ఆయన ఆశ. దానికోసమే కొంచెం స్థిరపరచబడినటువంటి విశ్వాసులతో కఠినంగా, అమ్మ మీరు ఉపవాసం ఉండండి, అమ్మ మీరు ఇలా ఉండండి, ఇలా చేయకూడదు, ఇలా ఉండాలి, కొన్ని కఠినమైన మాటలు వస్తూ ఉంటాయి. అది తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మీ మేలు కోరి, దేవుడు కృప మీ మీద అత్యధికంగా ఉంది కాబట్టి, దేవుని కనికరం మీ మీద ఉంది కాబట్టి, దేవుడు మీ మీద జాలిపడి సేవకుల నుంచి ఆ మాటలు పంపిస్తూ ఉన్నాడు. ఆ హెచ్చరికలు అవన్నీ మీ మేలు కోసమే. ఇప్పుడు చూసుకుంటే ఎక్కడ లోయ, ఎక్కడ దేవుని మందిరము? ఇప్పుడు నీ దగ్గరకు వచ్చి ప్రతి ఒక్కరూ బలి అర్పిస్తున్నారు. అదేంటి, ఒకప్పుడు మా దగ్గరికి ఎవరు వచ్చేవాళ్ళు కాదే, ఇప్పుడు ఎవరి ప్రార్థన వినాలన్నా ఆ బలిపీఠం మీద బలి అర్పిస్తున్నారు. మీ దగ్గరకు వచ్చి, అమ్మా మా కోసం ప్రార్థన చేయరా, మా కోసం ప్రార్థన చేయరని మీకు విశ్వాసులని మీకు కూడా చెప్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ యొక్క ఉన్నతమైన స్థితి, ఈ ధన్యత ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు లోయలో పడి ఉండవలసిన నిన్ను అక్కడే ఉంచకుండా తన పరిశుద్ధ స్థలములో ఆయనతో పాటు నీవు ఉండాలి అని, ఆ ఘనత నువ్వు పొందుకోవాలని, ఆ స్థితి నువ్వు కూడా పొందుకోవాలని నిన్ను అభిషేకముతో తడిపి ఉంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం ఒక నది గురించి నేర్చుకున్నాం. అది దేవుని నది, జీవనది. ఆ నది పరలోకం నుంచి ప్రవహించే నది. ఆ నది ఈ 7 రోజులు కూడా ఈ సంఘంలో ప్రవహిస్తుంది. హల్లెలూయా. ప్రవహించిన మనము ఎండిపోయిన చెట్లలాగా ఉన్నావేమో, తిరిగి చిగురింప చేద్దాం. మళ్ళీ తిరిగి చిగురింప చేసి మన యొక్క కొమ్మలు, ఆకులు, పుష్పాలు అనేకులకు ఉపయోగకరంగా, తర్వాత సముద్రము ఆ నీరు మంచి నీటిగా మార్చబడినట్టు నువ్వు తిరిగి వెళ్ళి
నీ చుట్టుపక్కల అన్ని జనులు ఉంటారు, నువ్వు పని చేసే చోట ఉంటారు. వాళ్ళు మనసులు మార్చాలి అంటే ముందు నీవు అభిషేకం పొందుకొని ఆ యొక్క ఉప్పు నీటిని మంచి నీటిగా మార్చగలవు. మార్చినటువంటి నీవు చెరువులో ఉన్నటువంటి చేపలు ఎలా సమృద్ధిగా పెరిగాయో, సంఘంలో నీవు ఆత్మతో నింపబడి ఉంటే నీ ద్వారా అనేక ఆత్మలు సంఘంలో చేర్చబడతానే ఉంటారు. ఇంకా ఈ నది అక్కడితో ఆగిపోలేదు, కేవలము సముద్రంలో చెరువులో పడి ఆగిపోలేదు. ఈ నది ప్రవహించి లోయలోకి వెళ్ళింది. లోయలో కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళు వ్యభిచారులు అని పిలువబడుతున్నవారు, దొంగలు అని పిలువబడుతున్నవారు, ఏ ప్రేమకు నోచుకోలేని వారు, హంతకులు, మాంత్రికులు, ఇలా పిలువబడుతున్నటువంటి లోయ అనుభవంలో ఒక గుంపు ఉంటుంది. కానీ వారికి కూడా ఒక రోజు రాబోతుంది. లోయలో నుండి దేవుని సన్నిధిలో మనకంటే ఉపయోగకరంగా వాడబడే రోజు రాబోతుంది. నేను మా యొక్క సంఘములో కొంతమందిని పిలిచి సాక్ష్యం చెప్పించే యవ్వన సేవకులను, ఎంత భయంకరమైన పాపులు అంటే గంజాయి మత్తులో, గంజాయే కాకుండా త్రాగుడే కాకుండా టాబ్లెట్స్ వేసుకొని మర్డర్స్ చేయాలి అని, లేకపోతే దొంగతనాలు చేయాలని, భార్య తల్లి అని లేకుండా. ఒక సేవకుడు చెప్తున్నాడండి, మొన్న వచ్చిన ఆయన తన తమ్ముడు మీద అత్యాచారం చేశాడంట సేవకుడు. తల్లిని చూస్తే ఆ మత్తులో తనకు భార్యను చూసినట్టు అనిపించేదంట. ఎంత భయంకరమైన విషయం అండి. వినగలమా? అందరూ లేదు. మొన్న ఉపవాస ముగింపు ప్రార్థనకి సాక్ష్యానికి పిలిస్తే తలలు దించుకున్నారు స్త్రీలందరూ. అంటే వినలేకపోతున్నాం ఆ మాటలు. నిజమే, అంత ఘోర పాపి. ఆ ఘోర పాపినైనా దేవుడు క్షమించి, లోయ కంటే ఇంకా ఘోరమైన స్థితి అని చెప్పాలి ఆ పాపము. దేవుడు అలాంటి వ్యక్తిని కూడా క్షమించి దేవుని యొక్క మందసము మోయటానికి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని ఊరూరా సాక్ష్యం చెప్తున్నాడు ఆ సేవకుడు. హల్లెలూయా! అంత ఘోర పాపినైనా క్షమించగలిగిన వాడు మన దేవుడు. లోయలో నుండి తీసుకువచ్చి, ఎందుకు అంటే నేను అందంగా అలంకరించి బంగారముతో పొదిగి మందసమునకు, బంగారముతో. మనమైతే ఆ తుమ్మకర్ర మంట ఒక్కసారి వెలిగిస్తే ఒక 10 నిమిషాల్లో అది బూడిదైపోతుంది. కానీ మనం ఈ లోక సంబంధమైన శ్రమలకు కాలిపోకుండా ఉండాలని బంగారముతో పొదిగి, దేవుని మహిమ, దేవుని సన్నిధి ఆ బంగారముతో పొదిగి శ్రమలకు కాలిపోకుండా, కష్టాలకు నలిగిపోకుండా, అన్నిటిని తట్టుకొని నిలబడేటువంటి శక్తి బలిపీఠమునకు దేవుడిచ్చి ఉంటున్నాడు. హల్లెలూయా! ఒక ఇత్తడి, ఒక బంగారము, వాటికి సంబంధించిన వాటితో లోపల తుమ్మకరనే, పైన మాత్రము దేవుడు తనకిష్టము ఏ విధంగా తట్టుకోవాలో నేను ఒక మ్యానుఫ్యాక్చర్ చేసి ఉంటున్నాడు. నైటు సేవకులు చెప్పి ఉంటున్నాను, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరిని ఎలా కావాలో దానికి తగినట్టుగా వాళ్ళను క్రియేట్ చేసేసి ఉంటున్నాడు. పాటలు పాడేవారికి మంచి స్వరము, పరిచర్య చేసే వాళ్ళకి బలము, ఉపవాసం ఉండే వాళ్ళకి తట్టుకునే శక్తి, మోకాటి ప్రార్థన చేసే వారికి మోకాటి బలము, ఎవరు ఏం చేయగలరో దానికి తగినట్టుగా దేవుడు మ్యానుఫ్యాక్చర్ చేసేసి ఉంటున్నాడు. మనం ఇంకేం చేయాలంటే దేవాని చిత్తానికి తగినట్టుగా నన్ను వాడుకోవా అని చెప్పి దేవుని సన్నిధిలో అడగటమే. కాబట్టి మనము కూడా దేవుని నది ప్రవహించాలి. మన సంఘంలో ఆల్రెడీ 5 రోజుల నుంచి ప్రవహిస్తూనే ఉంది. మిగిలిన 2 రోజులతో తడపబడదాం, మార్చబడదాం. దేవుని సన్నిధిలో ఒక విలువైన వస్తువుగా, పాత్రగా వాడబడదాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనలోనికి వెళ్దాం. కళ్ళు మూసుకున్నట్లయితే మోకరించగలిగిన వారందరూ మోకరించి ఒక్క నిమిషము దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము, దేవా కనికరించవా, కృప చూపవా. అభిషేకం పొందినటువంటి మేము, అయ్యా మాకే అన్ని తెలుసు, మేమే ఆత్మతో నింపబడ్డాము అనుకొని అన్య భాషలు మాట్లాడుతున్నాం, ప్రవచనాలు ప్రవచిస్తున్నాం అనుకుంటున్నాం, గంతులు వేస్తున్నాం అనుకుంటున్నాం, ఆనందిస్తున్నాం అనుకుంటున్నాం. అయితే అభిషేకముతో నింపబడిన మేము అణిగి మణిగి ఉండాలి అని, తగ్గింపు కలిగి ఉండాలని, దీనత్వం కలిగి ఉండాలని, ఆత్మతో నింపబడినటువంటి మేము ప్రభువా నీ చిత్తము చేసేవారిగా ఉండాలని, ప్రేమించేవారిగా ఉండాలని, వాక్యానుసారంగా ఉండాలని మీరు మాట్లాడి ఉంటున్నారయ్యా. అయ్యా నది తడుపుకుంటూ చెట్లను తడిపిన రీతిగా, సముద్రపు నీటిని మార్చిన రీతిగా, అయ్యా చెరువులో చేపలు సమృద్ధిగా, అయ్యా వృద్ధి అయిన రీతిగా మాలో మార్పు రావాలి. మా సంఘము దీవించబడాలి, మా సంఘం అభివృద్ధి పరచబడాలి, అనేకమైన విస్తారమైన చేపలతో నింపబడాలి నాయనా. దేవా అట్టి భాగ్యం ఇవ్వండి అయ్యా.
ఈ నది ప్రవహించి కేవలం సంఘంలో ఉన్న మన వరకే కాదు, ఈ నది ప్రవహించి లోయలోనికి వెళ్ళింది. లోయలో ఉన్నా, పాపంతో నింపబడి ఉన్నా, అందరి చేత అసహించబడి ఉన్నా, విరోధముతో ఉన్నా, లోకంలో అన్యజనులుగా జీవిస్తున్నా వారందరిపైన కూడా దేవుడి కనికరం ఉంటుంది. దేవుడు వారిని తడుపుతున్నాడు. ఒకప్పుడు మనం అలాగే ఉన్నాం, ఒకప్పుడు లోక పాపంలోనే ఉన్నాం. కానీ దేవుడు మనల్ని దర్శించాడు, మనల్ని ఆశీర్వదించాడు. అయితే మనం అనుకుంటున్నాం ఎప్పుడు ఈ భూ సంబంధమైన దీవెనలే చాలు, భూ సంబంధమైన ఆశీర్వాదాలు చాలు అనుకుంటున్నాం. కానీ ఈ ఆశీర్వాదాలు ఒకవేళ అధిక బలం ఉన్న వేళ 70-80 సంవత్సరాలేమో, కానీ దేవుని యొక్క ప్రణాళిక 1000 ఏండ్లు తనతో పాటు నువ్వు జీవించాలి అని, ఆ పరలోకంలో నీవు ఉండాలని. ఈ లోక సంబంధమైన వాటితోనే నేను వదిలిపెట్టక, ఆత్మ సంబంధమైన విషయాల కోసం నేను నడిపించటం కోసం, వాక్యం ద్వారా నేను గద్దిస్తూ హెచ్చరిస్తూ గాయపరుస్తూ ఉంటే కృంగిపోతున్నావేమో. ప్రియ కుమార్తె, కుమారుడా, ఆ గాయాలు నీ మేలు కొరకే.